హలో ఆరెంజ్ ఆర్మీ వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఒక పాత అప్డేట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చి 3 ప్లేయర్స్ అనేది బ్యాన్ చేసి పెట్టినారు 2 ఇయర్స్కి. బయట దేశాల్లో జరిగే ప్రీమియర్ లీగ్ ఏది ఆడకూడదని. ఆ ప్లేయర్స్ ఎవరంటే ముజీబ్, నవీన్, ఫారూకీ. ఈ 3 ప్లేయర్స్ అనేది IPL 24 కాంట్రాక్ట్లో ఉన్నారనొచ్చు. ముజీబ్ వచ్చి KKR టీంలో ఉన్నాడు, నవీన్ వచ్చి LSG టీంలో ఉన్నాడు, ఫారూకీ వచ్చి SRH టీంలో ఉన్నాడు. ఫారూకీకి SRH టీంలో ఫారూకీ ఉన్నాడు కాబట్టి మనం SRH అప్డేట్స్ వచ్చి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఫారూకీకి వచ్చి బెస్ట్ రీప్లేస్మెంట్ IPL 24కి ఎవరుగా ఉంటారో ఈ వీడియోలో మొత్తం డీల్ తీసుకుందాం. 5 ప్లేయర్ని చెప్తాను. 5 ప్లేయర్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏ ప్లేయర్ వస్తే బాగుంటుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అభి ఫ్యామిలీ. అప్పుడే ఏ వీడియోస్ అనేది మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. 5th ప్లేస్లో ఉండే ప్లేయర్ వచ్చి జేమ్స్ నిషామ్. ఇతను వచ్చి న్యూజిలాండ్ క్రికెటర్ అని వచ్చి ఇతను ఒక మంచి ఆల్రౌండర్ అనొచ్చు. ఫారూకీకి వచ్చి ఒక మంచి రీప్లేస్మెంట్గా ఉంటాడు. ఎందుకంటే మన SRH టీంలో బౌలింగ్ ఆల్రౌండర్ అంటే మీడియం ఫేస్ కానీ ఫాస్ట్ బౌలింగ్ వేయగలిగే ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అనేది లేదు. 1.5 crores అనేది బేస్ అమౌంట్. ఇతను సైన్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఒక ఆల్రౌండర్ అనేది టీంలో యాడ్ అయితే టీం అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. 4th ప్లేస్లో వచ్చి మైకిల్ బ్రేస్వెల్ గారు న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్ అనొచ్చు. పోయిన ఇయర్ RCB టీం కొరకు ఆడాడు. ఇతను కూడా IPL 24 ఆప్షన్లో అన్సోల్డ్ అయ్యాడు. ఇతను వచ్చి స్పిన్ ప్లస్ బ్యాటింగ్లో ఒక మంచి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు. ఇతను కూడా ఫారూకీకి వచ్చి ఒక మంచి రీప్లేస్మెంట్గా ఉంటాడు. థర్డ్ ప్లేయర్ వచ్చి జేసన్ హోల్డర్ వచ్చి SRH టీంలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇతని గురించి మనకి అందరికి తెలిసిన ప్లేయరే. ఒక హార్డ్ హిట్టర్ ప్లస్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ కావాలన్నా బౌలింగ్ వేయగలుగుతాడు. మంచి బౌలింగ్ మంచి బ్యాటింగ్ ఇతని దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇతను సైన్ చేసిన SRH టీం అనేది IPL 24కి బాగుంటుంది అనొచ్చు. సెకండ్ ప్లేయర్ వచ్చి దర్శన్ షణుకా. నన్ను అడిగినంత మాత్రం దర్శన్ షణుకా అని చేస్తే సూపర్గా ఉంటుంది. ఇతని దగ్గర ఒక మంచి ఆల్రౌండర్ అనొచ్చు, శ్రీలంక క్యాప్టెన్ కూడా. ఓకే చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ అండి, సిమిలర్గా ఫారూకీకి సిమిలర్గా ఏదైనా ఒక ప్లేయర్ ఉన్నాడంటే జోష్ హ్యాజెల్వుడ్ అనొచ్చు. 2 crores అన్సోల్డ్ అయ్యాడు. ఏప్రిల్ 1st వీక్ నుంచి అవైలబుల్లో ఉంటాడు IPL 24కి. ఇతన్ని సైన్ చేస్తే సూపర్గానే ఉంటుంది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద IPL నుంచి ఇతను వచ్చి ఈ టీంలో అనేది జాయిన్ అయిపోతాడు. చూద్దాం. ఈ 5 ప్లేయర్స్లో జేమ్స్ నిషామ్, మైకిల్ బ్రేస్వెల్, దాని తర్వాత జేసన్ హోల్డర్, దర్శన్ షణుకా, జోష్ హ్యాజెల్వుడ్, ఈ 5 ప్లేయర్స్లో ఏ ప్లేయర్ని SRH వచ్చి ఫారూకీకి రీప్లేస్మెంట్గా చేస్తే బాగుంటుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే అభి ఫ్యామిలీ. ఈ వీడియో ఎందుకు వచ్చేసాం. ప్రతి ఒక్కరు అనేది వీడియోకి థమ్స్ అప్ ఇవ్వండి. అది మాత్రం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ అని మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్. మీరు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.